నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే కానీ ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు చాలామంది యజమానులు పని మనుషులను కావచ్చు, లేకపోతే ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరిస్తూ ఉంటారనమాట. నువ్వు సరిగా అట్ట చేయకపోతే ఇట్ట చంపేసినా నీకు దిక్కు లేదని బెదిరిస్తూ ఉంటారనమాట. ఫస్ట్ టైం ఇంట్లో పని చేస్తూ ఉన్న ఒక మహిళ మామూలుగా కువైటీలంతా పిలుచుకునే ఖద్దామా ఎవరైతే ఉన్నారో యజమానిని చంపేస్తానని బెదిరించి చాకుతో అయితే బెదిరించిందనమాట. వివరాల్లోకి వెళితే కువైట్లో గల్ఫ్ దేశానికి చెందిన యజమానిని, అంటే అతడు సౌదీ అయి ఉండొచ్చు, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు అనమాట. అతన్ని ఇంట్లోనే చంపేస్తానని బెదిరింపు ఆరోపణలపైన జహరా పోలీసులు ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికురాలిని అదుపులోకి తీసుకున్నాయి. పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఈ ఘటన పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ రూమ్కు సమాచారం అందిందని చెప్పేసి భద్రతా దళాలు తక్షణమే స్పందించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న గృహ కార్మికులు ఆ యొక్క గృహ కార్మికురాలు అప్పటికే తీవ్ర ఆందోళనలో ఉంది, వేదనతో ఉన్న స్థితిని గమనించారు. ఆ కుటుంబ భద్రత నిర్ధారించడానికి, పరిస్థితి మరింత ముదరకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఆ గృహ కార్మికురాలిని తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి కానీ, తన వద్ద పని కొనసాగించడానికి కానీ అనుమతించబోనని చెప్పేసి ఆ యొక్క స్పాన్సర్ యజమాని ఇది తెలిపాడనమాట. తిరిగి నేను ఇంటికి తీసుకురాను, అలాగే వేరే వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు నేను బదిలీ చేసేందుకు తనాదులు ఇవ్వనని చెప్పేసి ఆ యొక్క యజమాని చెప్పడంతో ప్రస్తుతం ఆమెను కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు తెలుపుతూ ఉన్నారు. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకునే ముందు బెదిరింపు వెనక ఉన్న పరిస్థితులు తెలుసుకోవడానికి పోలీసులు ఆ మహిళను ప్రశ్నించడం ప్రారంభించారనమాట. అలాగే ఎవరు ఊరికినే ఉన్నట్లుండి బెదిరీరు కదా, అది కువైట్ యజమానిని బెదిరించారంటే కానీ ఆమెను ఎంత ఇబ్బంది పెట్టుంటాడో, తీవ్రంగా హింసించి ఉంటాడో, ఇంకా ఏమీ తెలియక తన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఆమె బెదిరించి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. మళ్ళీ పోలీసుల విచారణలో ఆమె ఏమి తెలుపుతుందో, ఒకవేళ ఆమె తెలిపేదాన్ని బట్టే కేసును మేము దర్యాప్తు చేస్తాము. ఒకవేళ యజమాని తప్పుంటే కానీ యజమాని పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.